హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ పుదీనా కారం. స్టవ్ పైన కళాయి పెట్టి వేడెక్కాక ఒక కట్ట పుదీనా ఆకులు వేసి పచ్చిపోయి డ్రైగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా కరకరలాడే వరకు వేయించుకుని తీసి పక్కన పెట్టి అదే కళాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని 2 టేబుల్ స్పూన్స్ మినపగుళ్ళు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసి ఎర్రగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో 6 ఎండుమిర్చి ముక్కలు చేసి వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసి మిక్స్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పుదీనా ఆకులు కాకుండా వేయించి పెట్టుకున్నవన్నీ వేసి అందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పుదీనా ఆకులు వేసి గ్రైండ్ చేసుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు కావాలి అనుకునే వారు వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. అంతే, పుదీనా కారం రెడీ. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.